వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇల్లందులో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు మనుగూరులోనూ 22 మంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి కరకగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక పినపాక నియోజకవర్గం అంతా పోలీసు వలయంగా మార్చేశారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక అశ్వాపురం మండలంలోని బీఆర్ఎస్ నేతలను పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు. సుమారు 50 మందికి పైగా బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటు పాల్వంచలోనూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మిగతా ముగ్గురు మంత్రులు మొత్తం కూడా ఈరోజు పంప్ హౌజ్ను, సీతారామ ప్రాజెక్టు అశ్వాపురం దగ్గర ఉన్నటువంటి సీతారామ పంప్ హౌజ్ను సందర్శించేందుకు వస్తున్నారు. సీతారామ పంప్ హౌజ్, సీతారామ ప్రాజెక్టు దాదాపు 90% పూర్తి చేసిన తర్వాత ఏదో 10% చేసి ఇవాళ దాని మీద సంబరాల పేరిట హంగామా చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులలో ముఖ్యంగా సీతారామ ప్రాజెక్ట్ కేసీఆర్ గారి మస్తిష్కం నుండి అది ఏర్పాటైనటువంటి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టును ప్రారంభించి కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఈరోజు మన జిల్లాలో పర్యటిస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వకుండా ఇప్పటికే 2 పంటలు పండుతున్నటువంటి కృష్ణా బేసిన్కు నీళ్లు తరలించి భద్రాద్రి జిల్లా రైతులకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాన్ని మేము అభిశంసిస్తూ ఈరోజు ఒక కార్యక్రమం అక్కడే మంత్రుల పర్యటన అడ్డుకునేందుకు మా జిల్లా మాజీ అధ్యక్షులు రేగాకాంతారావు గారు పిలిపివ్వడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తూ ఈరోజు అక్కడ మంత్రుల పర్యటనను అడ్డుకునేందుకు వెళ్తుంటే ఉదయమే మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది దుర్మార్గమైన చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం 6 గ్యారెంటీలతో పాటు 420 420 హామీలు అమలు చేసి ముఖ్యంగా రైతాంగానికి కావాల్సినటువంటి సాగునీరు, తాగునీరు కూడా అందించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, రేగాకాంతారావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రేగాకాంతారావు గారి నాయకత్వం, రేగాకాంతారావు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి బీఆర్ఎస్ పార్టీ, వర్ధిల్లాలి బీఆర్ఎస్ పార్టీ, వర్ధిల్లాలి. కొత్తగూడెం జిల్లా రైతాంగానికి మా నీరు మాకే, మా నీరు మాకే, మా నీరు మాకే. నీరు అడిగితే అరెస్ట్ చేస్తారా? నీరు అడిగితే అరెస్ట్ చేస్తారా? నీరు అడిగితే ఈరోజు మంత్రులు నలుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఉన్నటువంటి
సీతారామ సాగర్ సందర్శన కోసం వచ్చేటువంటి సందర్భంలో మరి మా నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్పు గౌరవనీయులు శ్రీ రేగా కాంతారావు గారు, నలుగురు మంత్రులారా, మీరు మనుగూరు అశ్వాపురం వచ్చే ముందు ఏదైతే మీరు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించడానికి వస్తున్నారో ఈ యొక్క నీళ్లను ఖమ్మం జిల్లాకు తీసుకుపోవడానికి వస్తున్నారు తప్ప భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మండలాలకు, అలాగే సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే అశ్వాపురం మండలంలో ఉన్నదో ఆ మండలానికి ఒరిగింది ఏమీ లేదు. మీరు స్పష్టమైన సుమారు 20 ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే ఇక్కడ ఈ జిల్లాకు రావాలి అని చెప్పి గౌరవనీయులు రేగా కాంతారావు గారు రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా మనకి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, ఇక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చలో మనుగురుకి పిలుపునివ్వడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం ఇప్పుడు పోలీస్ వలయంగా మారిపోయింది. ఎక్కడికెక్కడ బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తూ తెల్లవారుజాము నుంచే పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇల్లందు, పాల్వంచ, అశ్వాపురం, మనుగూరు, పినపాక, ఏడుల బయ్యారం సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిండిపోయినట్లుగా చెప్తా ఉన్నారు. ఎక్కడికెక్కడ బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని తెల్లవారుజాము నుంచే అక్రమంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. బలవంతంగా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దిండిగల్ రాజేందర్ ను ఉదయాన్నే తెల్లవారుజామున ఆయన మనుగూరు బయలుదేరేటువంటి సమయంలోనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇల్లందు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. దాంతో పాటు ఒక్కొక్క స్టేషన్ లో 25 నుంచి దాదాపు 50 మంది దాకా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అందులో ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థాయి నాయకులు కూడా ఉన్నారు. వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఒక్కొక్కరిని సుదూరమైనటువంటి ప్రాంతాలకు, ఏడూరుల బయ్యారం లాంటి సుదూరమైనటువంటి ప్రాంతాలకు తరలించి అక్కడ నిర్బంధించినటువంటి నేపథ్యం ఉంది. నలుగురు మంత్రులు సీతారామ ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నటువంటి నేపథ్యంలో భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ విప్ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కొన్ని ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశంలో ఇది 4 జిల్లాలకు సంబంధించినటువంటి వరప్రదాయిని. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సాగర్ ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు అటు మహబూబాద్, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కొంత భూభాగానికి సాగునీరుతో పాటు తాగునీరు అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా 88 నుంచి 90% పైగా పనులు పూర్తి చేసినప్పటికీ కూడా మిగతా పనులను పూర్తి చేయకుండా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 31 నెలల్లో కట్టెడు మట్టి కూడా తీయలేదంటూ ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు రేగా కాంతారావు. దీనికి సమాధానం చెప్పిన తర్వాతనే మంత్రులు భద్రాద్రి జిల్లాలో పర్యటించాలంటూ ఆయన సవాల్ విసిరారు. దీంతో పాటు మరికొన్ని ప్రశ్నలు వేశారు. కొత్తగూడెం జిల్లాలో ప్రాజెక్టు ఉంటుంది, ఈ జిల్లా ప్రజానికానికి, ఈ జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా ఖమ్మం జిల్లా రైతాంగానికి నీళ్లు తరలిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ మరొక ప్రశ్న వేశారు. ఇప్పటి వరకు ఈ సీతారామ ప్రాజెక్టును ఉపయోగించి అసలు ఎంతమంది రైతులకు నీళ్లు ఇచ్చారు, ఎన్ని ఎకరాలకి నీళ్లు పారుతున్న అంశంలో ప్రభుత్వం దగ్గర స్పష్టత ఉందా, ఉంటే చెప్పండి అంటున్నారు. దాంతో పాటు ఖమ్మం జిల్లా రైతాంగానికి కావచ్చు, మిగతా జిల్లాల రైతాంగానికి కావచ్చు నీళ్లు ఇవ్వడానికి సంతోషిస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది కేసీఆర్ మస్తిష్కం నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఆ రకంగా రైతాంగానికి నీళ్లు ఇస్తే సంతోషమే, కానీ ప్రధానంగా భూములు కోల్పోయి బీడు పడిపోయినటువంటి భూములు ఉన్నటువంటి భద్రాద్రి జిల్లాకు సీతారామ ప్రాజెక్టు ద్వారా ఎందుకు నీళ్లు ఇవ్వటం లేదో చెప్పాలంటూ కూడా రేగా కాంతారావు మరో ప్రశ్న సంధించారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలకు కాంగ్రెస్ మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. దాదాపుగా భద్రాద్రి జిల్లా మొత్తం కూడా ఇవాళ పోలీసు వలయంలో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇల్లందు, కొత్తగూడెం కావచ్చు, అట్లాగే బుర్గంపాడు, వర్షారావుపేట నుంచి మొదలుకుంటే పినపాక, మనుగూరు, అశ్వాపురం ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు దిగ్బంధం చేసి తమ ఆధీనంలో పెట్టుకున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించి ఎక్కడికెక్కడ బ్యారికేడింగ్ తో పాటు బీఆర్ఎస్ నేతల అరెస్టులను కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఎలినినో ప్రభావంతో రైతాంగం చాలా తీవ్ర ఇబ్బందులు పడతా ఉంది. ఎక్కడ చుక్క నీరు దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి ఇట్లాగే కొనసాగితే రాబోయే నెల రోజుల లోపల మంచినీటి సమస్య కూడా వచ్చేటువంటి పరిస్థితులు, ప్రమాదం పొంచి ఉంది. బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అటు కాళేశ్వరం కావచ్చు, ఇటు సీతారామ కావచ్చు, ఇంకా ఎక్కడైనా సరే ఈ తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి
ప్రాజెక్టుల నుంచి నీటిని లిఫ్ట్ చేసి గొలుసుకట్టు చెరువులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసినటువంటి గొలుసుకట్టు చెరువులను నింపటము, లేదంటే ప్రధానమైనటువంటి రిజర్వాయర్లలో నీటితో నింపాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే ఒక పక్క కాళేశ్వరం కూలిపోయిందని చెప్తున్నారు, మరో పక్క సీతారామ లాంటి ప్రాజెక్టు బహుళార్థక సాధకమైనటువంటి ప్రాజెక్టును పడావు పెట్టారు. ఇంతకాలం నీళ్లన్నీ వృధాగా పోయేదాకా చూశారు. మళ్ళీ ఇప్పుడు కేవలం కంటి తుడుపు చర్యగా జరిగినటువంటి డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవడంలో భాగంగా ఈ నీటిని లిఫ్ట్ చేసినట్టు కనబడుతుంది. దీన్నే ప్రజానికం ప్రశ్నిస్తుంది. ప్రజల యొక్క ప్రశ్నలను బీఆర్ఎస్ తన గొంతుకుగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కరువు వచ్చేసింది. దాదాపుగా పత్తి మొలిచేటువంటి పరిస్థితి లేదు, అట్లాగే వరి మొలిచేటువంటి పరిస్థితి లేదు. సో రైతాంగం అంతా కూడా ఒక సందిగ్ధమైనటువంటి నేపథ్యంలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆదుకోకపోగా ఎక్కడికెక్కడ ప్రాజెక్టులను పడావ పెట్టడం, ఉన్న ప్రాజెక్టులను డిమోరల్ చేసేటువంటి ప్రయత్నం చేయటము, రైతాంగానికి తప్పుడు సమాచారం ఇవ్వడంతో రైతాంగం అంతా కూడా గందరగోళం ఏర్పడింది. సీతారామ ప్రాజెక్టు కూడా అదే జరుగుతా ఉంది. దాదాపు 90% పనులు పూర్తయిపోయినాయి. చిన్న చిన్న పనులు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్ నిర్మాణం 2-3 టనెల్స్ తీయాల్సిన నేపథ్యం, దానికి 31 నెలల సమయం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆ టనెల్స్ పూర్తి చేయలేదు. డిస్ట్రిబ్యూటర్ కాలువలను కూడా నిర్మాణం చేయలేదు. ప్రధానమైనటువంటి ట్రంక్ కాలువ దాదాపు 120-130 కిలోమీటర్లు ఉంటే దాంట్లో 90% ప్రధానమైనటువంటి ట్రంక్ కాలువను బీఆర్ఎస్ పార్టీ తగ్గింది. దానికి లైనింగ్ కూడా పూర్తి చేశారు. 3 పంప్ హౌస్లు పూర్తి అయిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడికక్కడికి రిజర్వాయర్లకు కనెక్టివిటీ ఇచ్చేటువంటి అవకాశం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాలను కల్పించారు. కేవలం ఆ కరోనా తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఎన్నికల నేపథ్యంలో మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటిని పూర్తి చేయాలని చెప్పేసి గడిచిన 31 నెలలుగా మంజులా బీఆర్ఎస్ నాయకత్వం కావచ్చు కోరుతుంది, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కోరుతుంది. దీనికి సంబంధించినటువంటి అనేక పోరాటాలు కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి ప్రభుత్వం, మంత్రులు ఇవాళ ఏం మొహం పెట్టుకొని సీతారామ విజిట్కి వస్తున్నారు? ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత రావాలని రేఖాంత్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు దాదాపు 100 నుంచి 150 మందికి పైగా నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైట్, థ్యాంక్ యూ సాంబా.